303 అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు పూర్తి చేశామని 60 రోజుల్లో పనులు పూర్తి చేస్తామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. నెల్లూరు రూరల్ 1వ డివిజన్లో అభివృద్ధి పనులకు స్థానిక ప్రజలతో కలిసి శంకుస్థాపన చేశారు. 1వ డివిజన్లో అభివృద్ధి పనులకు 3,50,00,000 రూపాయల నిధులు కేటాయించామని ఎమ్మెల్యే అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశీస్సులతో 60 రోజుల్లో పనులు పూర్తి చేసి 26వ డివిజన్లలో 303 చోట్ల ఒకే రోజు ఒకే సమయానికి 609 మంది పార్టీ నాయకులు కార్యకర్తల చేతుల మీదుగా ప్రజలకు అంకితం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి, క్లస్టర్ ఇన్ఛార్జ్ కుడుముల చిరంజీవి, షేక్ మక్తర్ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈరోజు 1వ డివిజన్లో 27 అభివృద్ధి కార్యక్రమాలకి మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. 27 అభివృద్ధి కార్యక్రమాలు ఒక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గం 1వ డివిజన్లోనే. ఇవన్నీ కూడా 60 రోజుల్లో పూర్తి చేసి అందిస్తానని చెప్పిన మాట ఇస్తూ ఉన్నా. ఓ 3 నెలల ముందు ఈ ప్రాంతానికి విచ్చేసినప్పుడు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేసి ప్రజలకు ఇచ్చినప్పుడు ప్రజలు ఇంకొన్ని అభ్యర్థనలు అడగటం జరిగింది. రోడ్లు, కాలువలు అవన్నీ కూడా శాంక్షన్ చేయించి ఈరోజు పనులు ప్రారంభిస్తున్నాం. పనులు ప్రారంభించడమే కాదు, 60 రోజుల్లో పూర్తి చేసి అందిస్తాం. ఈ రోజుతో ఏదైతే 9వ తారీఖున ప్రారంభమైనయో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 303 శంకుస్థాపనలు, 9వ తారీఖు నుంచి ఈరోజు 16వ తారీఖు, 9వ తారీఖు నుంచి 16వ తారీఖు 303 అభివృద్ధి పనులు, రోడ్లు, కాలువలు, పైప్ లైన్లు, అదేవిధంగా కరెంటు సౌకర్యాలు. ఇవన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో 600 106 మే 20వ తారీఖు కల్లా అంటే 60 రోజులకి కాస్త అటు ఇటు పూర్తి చేసి అందిస్తారని మాట ఇస్తున్నా. ఈ యొక్క 303 అభివృద్ధి పనులకు కూడా సహకరించినటువంటి కమిషనర్ గారికి, మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారికి, పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, జిల్లా కలెక్టర్ గారికి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మొత్తం కూడా తెలియజేసుకుంటూ, తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత 1వ డివిజన్లో ఇప్పుడు దాకా అభివృద్ధి కార్యక్రమాల కోసం పెట్టిన ఖర్చు అక్షరాల 1,80,00,000. ఇప్పటిదాకా 1,80,00,000తో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసి ప్రజలకు అందించాం. ఇది కాకుండా ఈ ఒక్కరోజే మరో 1,70,00,000 రూపాయలతో మరో 1,70,00,000 రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలని మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అంటే దాదాపుగా దగ్గర ఒక 3.5 కోటి, 1వ డివిజన్కే 3.5 కోటి రూపాయల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు. కానీ ఇవి ఎక్కడితో ఆగే పని లేదు. భవిష్యత్తులో కూడా ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. వాటన్నిటి కూడా వీలైనంత త్వరగా నిధుల సౌలభ్యతను బట్టి వేగవంతంగా పూర్తి చేసి అందిస్తామని నా లక్ష్యం. ఒకటే, ఎమ్మెల్యే అంటే 5 ఏళ్లకోసారి ఓట్ల కోసం ప్రజల వద్దకు వచ్చే నాయకుడు కాదు. ఎమ్మెల్యే అంటే నిరంతరం ఎన్నికలు ఉన్నా లేకున్నా ప్రజల్లో ఉండే ఓ సేవకుడు అన్న భావన నెల్లూరు రూరల్లో గత 11 ఏళ్లుగా అనేక ప్రయత్నాలతో ప్రజల ఆదరణతో ముందుకు సాగుతూ ఉన్నాం. ఈరోజు కూడా రూరల్ నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలంటే, ఎమ్మెల్యే అంటే ఎన్నికలు ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజల మధ్యలో ఉండాలా, ఎమ్మెల్యే అంటే ఓ సేవకుడుగా ఉండాలా, ఎమ్మెల్యే అంటే ప్రజా సమస్యల పరిష్కారానికి ఒక వారధలా ఉండాలా, అంతిమంగా ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలంటే, ఎమ్మెల్యే అంటే మా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలా ఉండాలా
అని రూరల్ నియోజకవర్గ ప్రజలు గర్వంగా చెప్పుకునే విధంగా ముందుకు సాగుతామని, ఈ ప్రాంతంలో అన్ని రోడ్లు అవన్నీ కాలువలు ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. అవన్నీ కూడా 60 రోజుల్లో పూర్తి చేసి అందిస్తాం. ఏదైతే 303 పనులు 9వ తారీఖు నుంచి ఈ రోజు దాకా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 26 డివిజన్లో 303 ఆ యొక్క అభివృద్ధి పనులు 60 రోజుల్లో పూర్తి చేసి ఒకే రోజు ఒకే సమయానికి ఈ 303 పనులు 60 రోజుల్లో పూర్తి చేసి ఒకే రోజు ఒకే సమయానికి 609 మంది ఎక్కడికక్కడ స్థానిక పార్టీ కార్యకర్తల నాయకుల పెద్దల చేత ఒకే సమయానికి ప్రారంభోత్సవం జరగబోతుందని కూడా మీ అందరి ఆదరాభిమానాలతో మనకు మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.